ఇటువంటి వాల్మీకి నారదుణ్ణి అడిగాడు. పరిపప్రచ్ఛ. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. జ్ఞానులను సంప్రదించి వాళ్లను బాగా నమస్కరించి వాళ్లకు సేవలందించి వాళ్లను పరిప్రశ్నించి జ్ఞానాన్ని పొందాలి అన్నాడు కృష్ణుడు. మనం దీన్ని కూడా ఆ వీడియోలో చూసాం అనుకుంటాం. అలా ఏ పరిప్రశ్న అయితే చెప్పబడిందో అది ఇక్కడ కూడా వచ్చింది. పరిపప్రచ్ఛ అంటే బాగా ప్రశ్నించాడు అన్నమాట. ఏమని ప్రశ్నించాడు? ఇక్కడే ప్రారంభం అండి. ఇలాగే రామాయణం ప్రారంభమవుతోంది, ప్రశ్నతో ప్రారంభం. ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి. కొన్ని మతాల్లో ప్రశ్నించడానికి వీలుండదన్నమాట. వాళ్ళు ఏం చెప్తారో అది వినాల్సిందే అంతే. అలా కాకుండా మన పురాణాలు చూశారంటే ఎప్పుడూ ఒక శిష్యుడు ఆచార్యుని ప్రశ్నించటం, ఆ ప్రశ్నతోనే మొదలవుతుంది. సరే ఏదో ప్రశ్నించాడు, ఆచార్యుడు చెప్తూ ఉండగా వింటూ ఉన్నాడు అంటే కాదు, మధ్యలో ఎన్నో ప్రశ్నలు వస్తాయి.